అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఈనాడు చంద్రబాబు నాయుడు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ముందుగా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు. అదేవిధంగా ఈరోజు 2 పుస్తకాలు, ఒకటి స్వర్ణాంధ్రప్రదేశ్ సారథి నారా చంద్రబాబు నాయుడు గారి 95-2003 అంటే ముఖ్యమంత్రిగా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఆయన ప్రసంగాల్ని కంపైల్ చేశాం. నిజానికి ఆయన ఒక్కొక్క ప్రసంగం అంటే యాజ్ ఇట్ ఈజ్ ఇన్ టోటో కనుక ఇస్తే చాలా పెద్దదవుద్ది. దాన్ని కొన్ని ఇంపార్టెంట్ మాత్రమే తీసుకోగలిగాను. ఎందుకంటే నాకు ఒక యూనిక్ ఇదేంటంటే, ఉదయం అసెంబ్లీలో ఆయన సీఎం అయిన దగ్గర నుంచి అంటే పొద్దున్న అడ్జర్న్మెంట్ మోషన్ అంటే 7:30కి అడ్జర్న్మెంట్ మోషన్ ఇస్తారు. అప్పటి నుంచి తిరిగి హౌస్ మళ్ళీ అడ్జర్న్ అయ్యేంత వరకు కూడా ఐ వాజ్ ఆల్ త్రూ. అది టీడీఎల్పీలో కావచ్చు, లేదంటే అట్లాగా ఉండి ప్రతి దానికి నేను సాక్ష్యంగా ఉన్నాను ఆ ప్రసంగాల సమయంలో. అదేవిధంగా 2012 వరకు కూడా నేను ప్రతిరోజు కూడా ఉన్నాము. ఇప్పుడు ఎట్లయితే T20 మ్యాచెస్ ఎట్లయితే ఆసక్తిగా చూస్తున్నారో, అప్పుడు అసెంబ్లీలో ప్రతిదీ వాద సంవాదాలు, అది ప్రెస్ గ్యాలరీ నుంచి కావచ్చు, ఎల్పీ ఆఫీస్ నుంచి కూడా ప్రత్యక్షంగా చూసిన వాడిని. అందువల్ల నాకు కొంత సాధికారత ఉన్నది దాని మీద. ఈ పుస్తకాల ప్రచురణని చేయాలి అని అనుకున్నప్పుడు టీడీ జనార్దన్ గారు ఇప్పుడే చెప్పారు, ఎన్టీ రామారావు గారికి అంటే నేను 87 నుంచి చంద్రబాబు గారితో నాకు పరిచయం ఉంది. ఆయన జనరల్ సెక్రటరీగా ఉన్నప్పటి నుంచి కూడా. ఆ తర్వాత నేను తెలుగుదేశం పార్టీ పక్షపత్రిక ఎడిటర్గా పనిచేశాను. తర్వాత పార్టీ లిటరేచర్లో చాలా కాలం భాగస్వామిని అయ్యాను. చాలామంది సీనియర్లు, ఇప్పుడు ఎర్రవనాయుడు గారి దగ్గర నుంచి, అశోక్ గారి దగ్గర నుంచి, అట్లాగా జనార్దన్ గారు, కేసీఆర్ గారు, మేమంతా కలిసి పార్టీ లిటరేచర్కి చాలా కృషి చేశాము. సో ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇంతమంది ప్రముఖుల సమక్షంలో ఈ పుస్తకాల ఆవిష్కరణ జరగడం అనేటువంటిది ఒక చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ అవకాశం కల్పించిన జనార్దన్ గారికి, జయప్రద ఫౌండేషన్కి, అదేవిధంగా ఈరోజు విచ్చేసినటువంటి పార్టీ పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు. అదేవిధంగా ఎస్ వెంకటనారాయణ గారు ఎన్టీ రామారావు గారి మీద ఫస్ట్ ఆయన పుస్తకాన్ని రాశారు, బయోగ్రఫీ రాశారు. ఆయన్ని కూడా మేము పిలవడం జరిగింది ఎన్టీ రామారావు గారి పుస్తకాల సందర్భంలో కూడా. ఎందుకంటే చాలామందికి తెలియదు ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి. ఎస్ వెంకటనారాయణ గారు ఇంటర్నేషనల్ జర్నలిస్టు, ఆయన ఫస్ట్ ఎన్టీ రామారావు గారి బయోగ్రఫర్. అందువల్ల వారిని కూడా పిలవడం అనేటువంటిది సభకి చాలా సముచితంగా ఉంది. థ్యాంక్ యూ. ఇప్పుడు మన స్వర్ణాంధ్ర సారథి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు చేసిన అసెంబ్లీ ప్రసంగాల ప్రతిని అశోక్ గజపతిరాజు గారిని ఆవిష్కరించి మొదటి కాపీ పెమ్మసాని గారికి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు రెండవ ప్రతిని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ శ్రీ రఘురామరాజు గారు రిలీజ్ చేస్తారు. ఆ ప్రతిని వ్యవసాయ శాఖ మంత్రి, మాజీ పార్టీ అధ్యక్షులు శ్రీ అచ్చెన్నాయుడు గారికి మొదటి కాపీని అందజేస్తారు. ఇప్పుడు మొదటి ప్రతిని ఈ కాపీ మా పార్టీ అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాస్ గారు ప్రజలకి ఆవిష్కరిస్తారు. రెండవ ప్రతిని ఈ కాపీ ఎస్ వెంకటనారాయణ గారు ఆవిష్కరిస్తారు.
ఇవన్నీ లింకులు పంపిస్తాం, మీ అందరికీ అందుబాటులోకి వస్తాయి, అన్నిట్లో పెడతాం. ఈ కాపీలు మీ అందరు ఎవరైతే సభకు వచ్చారో వారికి కింద కాపీలు ఉన్నాయి, మీరు వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్ళవలసిందిగా కోరుతున్నాను. ఇక్కడ నుంచి మొయలేరని కింద పెట్టాం. అడగంగానే దీనిలో ముందు మాట రాశారు. విక్రమ్జీ మీరు చెప్పేసి. ఇందులో ఒక విశేషం ఉందండి. ఈ పుస్తకాల ప్రచురణ సందర్భంలో ఎవరెవరు ముందు మాటలు తీసుకోవాలని జనార్దన్ గారు నేను అనుకున్నప్పుడు అన్ని పార్టీల వాళ్ళని అడిగాము. అందరూ కూడా ఇంక్లూడింగ్ ఎంఐఎం వాళ్ళు కూడా, కానీ చివరిలో ఇవ్వలేకపోయారు వాళ్ళు. కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చారు, సిపిఎం, సిపిఐ, సిపిఎం నుంచి గఫూర్ గారు, అదేవిధంగా కాంగ్రెస్ నుంచి కనుమూరి బాబురాజు గారు, సరే తెలుగుదేశం నుంచి అశోక్ గారు, ఆ విధంగా రామకృష్ణ గారు సిపిఐ నుంచి అందరూ కూడా ఇచ్చారు. వారందరికి కూడా కృతజ్ఞతలు. ఎందుకంటే వాళ్ళు కొన్ని చెప్పారు, సిద్ధాంతాలు వేరైనా చంద్రబాబు నాయుడు గారి పనితీరు కావచ్చు, ఆయన సిద్ధాంతాలు కావచ్చు, అదేవిధంగా ఆయన ప్రజల్లో ఒక రకమైనటువంటి పని సంస్కృతిని పెంచిన విధానం కావచ్చు, ఇవన్నీ కూడా ఎవరు కూడా విస్మరించలేరు అని చెప్పి వాళ్ళు చాలా. గుమ్మడి నరసయ్య గారు వారు 6 సార్లు ఎమ్మెల్యే అయ్యారు. ఆయన ఎమ్మెల్యే పార్టీ ఒక చీలిక పార్టీ ఎమ్మెల్యే నుంచి, ఆయనైతే అసలు చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రానికి చేసినప్పుడు అది ఒక అదృష్టం అండి, నేను కూడా ఆయనతో కలిసి పనిచేయటం అని అన్నారు. ఇవన్నీ కూడా ఈ వివరాలన్నీ కూడా ఈ అసెంబ్లీ స్పీచెస్లో ఉన్నాయి. ఇవన్నీ మీకు కింద వెళ్ళేటప్పుడు తీసుకోండి. అది ముఖ్యంగా నాది ఒక విన్నపం ఒకటి ఉంది. చాలామంది ఏంటంటే చంద్రబాబు గారి గురించి చాలా తెలుసు అనుకుంటారు. ఎస్, చాలామందికి తెలుసు, నాయకులకి అందరికీ తెలుసు, ప్రతిరోజు ఉంటాం. కానీ ఆయన ఏ విధంగా ఒక పని సంస్కృతిని, అదేవిధంగా కొన్ని కాన్సెప్ట్స్ని మార్చారు. ముఖ్యంగా పాలకులు అనేవాళ్ళు ఒక యథాతథ స్థితిని కొనసాగిస్తారు. అంటే యథాతథ స్థితి అంటే ఇది ఎందుకు, మనకి ఏది అడిగినా కూడా అధికారులు ఇది జరగదండి, ఇది సాధ్యం కాదండి అంటూ ఉంటారు. అంటే ఒక స్టేటస్ కో అనేది మన ఇండియాలోనే అది ఒక వారసత్వంగా సంక్రమించింది ఆ స్టేటస్ కో అనేది. ఒక మార్పుకి ఎవరు కూడా సహకరించరు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ సమయంలో ఆయనకి ఒక ఊతపదం ఉండేది, మీ మైండ్ సెట్ మారాలనేవాళ్ళు. అది పార్టీ వాళ్ళని అనేవాళ్ళు, అధికారులు అనేవాళ్ళు. ఎందుకో మైండ్ సెట్ మారాలని అంటే ఒక చేంజ్ కోసం ఆయన ప్రయత్నించేవాళ్ళు. కానీ దానికి ఒక రెసిస్టెన్స్ వచ్చేది అధికార యంత్రాంగం నుంచి. కానీ వాళ్ళ తర్వాత ఆయన చెప్పేది అందరూ అర్థం చేసుకున్నారు. ఆ మార్పుకు వారు కూడా దోహదం చేశారు. ఆ విధంగా చూసినప్పుడు ఆ విధంగా అంటే తనకేం కావాలి అనేది వాళ్ళ దగ్గర నుంచి తీసుకునేటువంటి అవకాశం ఆ విధంగా తీసుకొచ్చారు. ఆ విధంగా ఈ అసెంబ్లీలో ఆ స్పీచెస్లో అన్నిట్లో ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు ఈ పుస్తకాల్లో ఉండేటువంటి మొత్తాన్ని చదవండి. చంద్రబాబు నాయుడు గారు ఏంటి అనేటువంటిది మీకు సమగ్రంగా ఒక ఆవిష్కరణ సమగ్రంగా అర్థమవుతుంది. థ్యాంక్ యూ. ఇప్పుడు ఎస్ వెంకటనారాయణ గారు మాట్లాడతారు. వారు కొంచెం ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, అందువల్ల